ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. నెల్లూరు నిత్యానంద స్వామి 1864 టు 1936. ప్రథమ భాగము. ఆంధ్రదేశం బయట పుట్టి ఆంధ్రదేశంలో స్థిరపడి తమ దివ్య జీవనంతో ఆంధ్రులను ఉద్ధరించిన మహాపురుషుల్లో శ్రీ నిత్యానంద స్వామి ప్రముఖులు. హిమాలయ పర్వతాలకు సమీపంగా ఉండే డెహ్రాడూన్ ప్రాంతంలో ప్రవహించే శీస్మా నదీ తీరాన శాలికోట గ్రామంలో దయాంబ, గాలూరాం అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు శుక్ల యజుశాఖకు చెందిన గౌడ సారస్వతులు. ఈ పుణ్య దంపతుల మొదటి సంతానం పూరీరాముడు, రెండవ సంతానం రక్తాక్షి శ్రావణశుద్ధ పంచమి, గరుడ పంచమి నాడు జన్మించిన మరో మగ శిశువు. ఆ శిశువుకు పూర్ణారాముడనే నామకరణం జరిగింది. మునుముందు పరిపూర్ణ బ్రహ్మమందు రమిస్తాడు కనుక పూర్ణారాముడనే పేరు ఆయనకు సార్థకమైనదే. మహాపురుషులందరికీ చిన్ననాటి నుండే కష్టాలు దాపురిస్తాయి కాబోలు. పూర్ణారామునికి 2 ఏళ్ల ప్రాయంలోనే పితృయోగం సంభవించింది. పాపం. తల్లి గారాభం మూలంగా పూర్ణారాముని చదువులు వానాకాలపు చదువులైనాయి. అతనికి లౌకిక విద్యలో శ్రద్ధ బొత్తిగా కుదరలేదు. శాలికోట దేవాలయంలో జరిగే ఆధ్యాత్మికోపన్యాసాలకు, పురాణ కాలక్షేపాలకు పూర్ణారాముడు పోయి శ్రద్ధగా వినేవాడు. సాధుసంతులకు ఆవుపాలు భక్తులు సమర్పించేవాడు. తల్లి తనకు పెట్టే మిఠాయి దాచి ఆమె కంటపడకుండా సాధు బృందాలకు సమర్పించేవాడు. ఈ విధంగా పూర్ణారామునిలో చిన్నప్పటి నుండే దైవభక్తి, సత్సాంగత్యము, వైరాగ్యము ముప్పేటలుగా అల్లుకొన్నవి. చదువు సంధ్యలు లేక ఊరకే తిరిగితే కొడుకు చెడిపోతాడని దయాంబ అతని 10వ ఏట ఒక కొబ్బరికాయల కొట్టులో కొలువుంచింది. పూర్ణారాముడు పైకం తీసుకోకుండా కొట్టులోని కొబ్బరికాయలు భక్తులకు దానం చేయటం కనిపెట్టిన యజమాని పూర్ణారాముడిని ఉద్యోగం నుండి తొలగించినాడు. ఒకనాడు పూర్ణారాముడు తల్లితో ఉద్యోగాన్వేషణకై పొరుగురికి పోతానంటే ఆమె సంతోషంతో అనుమతించింది. ఉద్యోగం అంటే ధనార్జనం అనుకున్నది దయాంబ. బ్రహ్మజ్ఞాన ధనార్జనకైన ఉద్యోగము, ప్రయత్నము అని పూర్ణారాముని అభిప్రాయం. ఆ రాత్రి తన చెవులకు, చేతులకు ఉన్న బంగారు నగలు తీసి పొట్లం కట్టి నిద్రలో ఉన్న తల్లి తలగడ సమీపాన పెట్టి మెల్లగా తల్లి పాదాలంటి పూర్ణారాముడు తన 12వ ఏట 1876 సంవత్సరంలో తీవ్ర వైరాగ్యంతో ఇల్లు విడిచి వెళ్ళిపోయినాడు. ముప్పూటలు సుష్టగా తిని సుఖంగా పెరిగిన పూర్ణారాముడు ముళ్లబాటల్లో, రాళ్ళు రప్పలు, ఎగుడు దిగుడు ప్రదేశాల్లో కాలినడకన పుణ్యతీర్థాలు తిరుగుతూ, చేతికందినది తింటూ, సాధుసంతులను సేవిస్తూ, తన శంకరకు సమాధానాలు పొందుతూ, వారు చెప్పే ధ్యాన, ఆసన, ప్రాణాయామాలు సాధిస్తూ బ్రహ్మకపాలం, గంగోత్రి, జమునోత్రి కడిచి వశిష్ఠాశ్రమం చేరాడు. ఆ హిమాలయ గుహల్లో 7 సంవత్సరాలు కేవలం తుంగగడ్డలు తింటూ కఠిన తపస్సు చేసినాడు. తుంగగడ్డలు తినటం మూలంగా ఆయన కడుపులో బిళ్ళ కట్టింది. అది దేహం పడిపోయేదాకా బాధిస్తూనే ఉండినది. 7 ఏళ్ల తర్వాత ఆకలి తీర్చుకోవడానికి కొంతకాలం నీళ్లలో బూడిద కలుపుకొని తాగాడు. ఇది గమనించిన ఒక సాధువు పూర్ణారాముని తన వెంట కాశీకు తీసుకుపోయి మధుకరానికి అలవాటు చేశాడు. పూర్ణారామునికి ఒకనాడు గంగా తీరంలో బ్రహ్మనిష్ఠులైన కృష్ణానంద సరస్వతి యతీంద్రుల దర్శనమైంది.
ఆయనే తన గురువుని మనస్సు ఉద్బోధించింది. పూర్ణారాముడు ఆ మహానుభావుని చాలా కాలం సేవించాడు. కృష్ణానందులు అతని భక్తికి, దృఢ వైరాగ్యానికి తృప్తి చెంది ప్రణవమంత్రం ఉపదేశించి సన్యాసము, నిత్యానంద సరస్వతి అనే దీక్షానామము అనుగ్రహించారు. నిత్యానందులు గురువుల వద్ద మరికొంతకాలం ఉండి వారి అనుమతితో చాతుర్మాస్య దీక్ష కోసం కాశీ విశ్వేశ్వర సన్నిధికి చేరారు. శాలికోటలో దయాంబ చిన్న కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి వెతకటానికి పూరిరాముణ్ణి పంపింది. పూరిరాముడు తమ్ముని కోసం వెతికి వేసారి తిరిగి ఇంటికి వచ్చినాడు. వాళ్ళ బంధువకుడు కాశీయాత్రకు పోయి విశ్వనాథుని సన్నిధిలో పూర్ణారాముని సన్యాసి వేషంలో చూసి వచ్చి 1887 సంవత్సరంలో దయాంబకు ఈ వార్త చెప్పినాడు. వెంటనే దయాంబ పూరిరాముడిని తిరిగి కాశీకి పంపించింది. పూరిరాముడు కాశీకి పోయి తమ్ముణ్ణి చూచి దుఃఖంతో కౌగిలించుకోబోతే నిత్యానందుడు దూరం జరిగి తనను తాకనివ్వలేదు. పూరిరాముడు తల్లి దురవస్థ చెబితే పూర్ణారాముడు అన్న వెంట శాలికోటకు పోయి గ్రామం బయట మామిడి తోటలో నిలిచినాడు. పూరిరాముడు తల్లికి వార్త చెప్పగానే ఆమె ఏడుస్తూ మామిడి తోటకు పరిగెత్తి వచ్చి కౌగిలించుకోవటానికి సమీపిస్తే నిత్యానందుడు దూరం జరిగి తాకవద్దని తానే తల్లికి సాష్టాంగపడినాడు. దయాంబ ఆ మామిడి తోటలోనే ఒక ఆశ్రమం కట్టిస్తానని, తాను వచ్చి చూస్తానని, తన కళ్ళ ఎదుటనే ఉండవలసిందని ప్రాధేయపడింది. కానీ నిత్యానందుడు దానికి అంగీకరించలేదు. కొన్ని దినాలు మాత్రం ఆ తోటలోనే ఉండి మరలా హిమాలయాలకు వెళ్ళిపోయాడు. నిత్యానందుల హిమగిరి కందరాల్లో కఠోరమైన తపస్సు చేసి ఆత్మసాక్షాత్కారం పొంది దేశ సంచారానికి బయలుదేరాడు. భగవత్ సాక్షాత్కారం పొందిన తర్వాతనే లోకోద్ధరణకు పూనుకొన్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయని శాస్త్రవాక్యం. నిత్యానందుడు రామేశ్వర యాత్రకు బయలుదేరి దినానికి 30 మైళ్ళ చొప్పున నడుస్తూ 1894 సంవత్సరం ఆంధ్రదేశం నెల్లూరు పట్టణం సమీపించాడు. నెల్లూరు ప్రజల అదృష్టము, అక్కడి ప్రాచీన క్షేత్రముల మాహత్యము, పినాకిని నదీ తీరాన శ్రీ రంగనాథ స్వామిని, మూలపేటలోని శ్రీ మూల స్థానేశ్వర స్వామిని దర్శించిన నిత్యానందులు నెల్లూరులోనే నిలిచిపోయారు. కొంతకాలం మూలపేట కోనేరు వద్ద ఉన్నారు. దీర్ఘకాయులు, ఆజానుబాహులు, బంగారు రంగు మేనిఛాయ, బ్రహ్మతేజం పుట్టిపడే ముఖమండలంతో వెలిగిపోతున్న నిత్యానందుల మూర్తి అక్కడి ఆధ్యాత్మ వాసనలు గల జిజ్ఞాసువులను బాగా ఆకట్టుకుంది. మంగు రామానుజరావు, సూరి శివయ్య, కుప్పచ్చి లక్ష్మయ్య ప్రభుతులు భగవంతుడు ప్రసాదించిన సద్గురువుగా విశ్వసించి నిత్యానందులను కొలిచినారు. నిత్యానందులు పట్టణంలో జనం మధ్యన ఉండటం కంటే గ్రామ బహిప్రదేశాలలోనూ, గుడిలోనూ, తోటలోనూ ఏకాంతంగా ఉండటం ఇష్టపడేవారు. నెల్లూరు నవాబ్పేట సమీపాన పెన్నా తీరాన వేమూరి వారి మామిడి తోటలో వారికి ఆశ్రమం ఏర్పాటైంది. వారిది ఒక వింతైన ఆశ్రమం. అదొక పెద్ద చెక్కపెట్టె, దారుకుటీరం అన్నమాట. స్వామివారు పగలు భక్తులకు భిక్షకు పోయినా, దేవాలయాల్లో ప్రవచనాలు చేసినా, రాత్రి కాగానే ఎంత గాఢాంధకారమున్నా, పిడుగులు పడే వర్షం కురుస్తున్నా మామిడి తోటలోని ఆ చెక్కపెట్టెను చేరుకొని అందులో విశ్రమించేవారు. స్వామి మధ్యరాత్రి ఎప్పుడు పడుకునేవారో కానీ సాధారణంగా జాగ్రత్తావస్థలోనే ఆత్మానుభవ తత్పరులై ఉండేవారు. పగలు భిక్షకు పోయే ఇండ్లలోనే వేదపారాయణం, ఉపనిషత్ పారాయణం, పురాణేతిహాస శ్రవణం జరిపించేవారు. శ్రీవారిని ఏదైనా వేదాంత విషయంగా కానీ, యోగ విషయంగా కానీ అడుగవలననే కోరిక కానీ, శ్రీవారి బోధలు వినవలననే కోరిక కానీ భక్తులకు కలిగేది కాదు. దివ్య ప్రకాశం తాండవించే శ్రీవారి ముఖం ఎంతసేపైనా భక్తులు చూస్తూ కూర్చుండేవారు. వారి దర్శనం మౌనబోధతోనే భక్తులకు ఆనందం కలిగేది. అప్పుడప్పుడు మనఃపరిశుద్ధి గలవారు, మోక్షాధికారులు ఏమైనా అడిగితే స్వామి సమాధానం చెప్పేవారు.
శుష్కాడంబర వేదాంత ప్రలాపాలకు శ్రీవారి వద్ద అవకాశమే ఉండేది కాదు. విద్యా వినోదం కోసం అడిగేవారికి సర్వం బ్రహ్మమయమని సమాధానం చెప్పేవారు. నెల్లూరు వాస్తవ్యులు సుందరరామ దత్తు గారు 86 సంవత్సరాల వయస్సు, బ్రహ్మానంద సరస్వతి స్వాముల వారి శిష్యులు. దత్తుగారు తమ బాల్యం నుండే నిత్యానందులను ఎరుగుదురట. శ్రీవారు తమ ఆశ్రమంలో అనుష్ఠానం నెరవేర్చుకొని 11 గంటలకు నెల్లూరు పట్టణానికి వచ్చి ఎవరి వెంట భిక్ష చేస్తే వారింట్లోనే రాత్రి పొద్దుపోయేదాకా పురాణ కాలక్షేపం చేసేవారట. పురాణ శ్రవణం చేయటం, ఇతరులకు పురాణం వినిపించటం వారు ప్రత్యేకంగా ఏర్పరచుకున్న కర్తవ్యం. స్వామివారు మోకాళ్లపైకి ఒక శాటీ కట్టుకొని 2వ శాటీ పైన వేసుకునేవారు. పాదుకలు, దండకమండలాలు తప్ప వారి వద్ద మరేమీ ఉండేవి కావు. కొత్త భక్తులు శిష్యులు శ్రీవారికి భిక్ష చేయదలుచుకుంటే 3 నెలల ముందే ఏర్పాటు చేసుకోవాలి. స్టోన్పేట తాయమ్మ శ్రీవారి భిక్షాటన రిజిస్టర్ వ్రాసేది. ఎవరైనా భిక్షకు ఆహ్వానిస్తే స్వామి తాయమ్మను అడుగుమనేవారు. భాద్రపద పూర్ణిమ మార్గశిరశుద్ధ దశమి నిత్యానంద స్వామి దత్తుగారింటికి భిక్షకు వచ్చేవారు. స్వామి పడుకునే చెక్కపెట్టెకు అడుగున మట్టి పట్టకుండా, చెదలు పట్టకుండా బండరాళ్ళు అడుగున ఊతగా పెట్టించినారట వారి తండ్రి గారు. దత్తుగారు తమ గురువులకు గాన్గాపురంలో మొదటి హస్తోదకం, నిత్యానందులకు నెల్లూరులో 2వ హస్తోదకం, కుర్తాళం మౌనస్వామికి 3వ హస్తోదకం ఇచ్చే అదృష్టం కలిగిందట. సశేషం శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.